మహేంద్ర ప్రస్తుతం ఒక వివాదాస్పద పరిస్థితిలో ఉంది. కారణం ఏమిటంటే వాళ్ళు బ్యాట్మ్యాన్ ఎడిషన్ పేరుతో వచ్చిన కార్ల బుకింగ్ ను మళ్ళీ స్టార్ట్ చేసింది. కొత్తగా మరో 1000 కస్టమర్లకు అవకాశం ఇచ్చారు. ఇది చూసిన వెంటనే ఇప్పటికే ఈ కార్ ని బై చేసి డెలివరీ పొందిన పాత 1000 కస్టమర్లు అసంతృప్తిగా మారారు. వాళ్ళు అడుగుతున్న మెయిన్ ప్రశ్న చాలా సింపుల్. ఇది లిమిటెడ్ ఎడిషన్ అయితే మళ్ళీ ఇంకో 1000 యూనిట్లు ఎలా రిలీజ్ చేస్తారు? ఇక్కడతో ఆగకుండా మరో సమస్య కూడా బయటకు వచ్చింది. కొంతమంది కస్టమర్స్ చెప్తున్న ప్రకారం ఒకే ఎడిషన్ నంబర్ ను అంటే ఎగ్జాంపుల్ గా 003, 007, 77 వంటి నంబర్స్ ఒకటి కంటే ఎక్కువ కార్లకు ఇచ్చారని తెలుస్తుంది. అంటే ఒకే నంబరు 2 లేదా 3 కార్ల పైన ఉండడం వల్ల వాళ్ళు తమకిచ్చిన యూనిక్ ఐడెంటిటీ నిజంగా యూనిక్ కాదని అనుమానం పెరుగుతుంది. కస్టమర్ మాటల్లో ఏమంటున్నారంటే వాళ్ళకి మొదట 1000 యూనిట్లు మాత్రమే ఉంటాయని చెప్పి నంబర్ సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. అలాంటప్పుడు అదే నంబర్ మరో వ్యక్తికి ఎలా వస్తుంది అనే ప్రశ్న వారికి మరింత కోపం తెప్పిస్తుంది. నిజానికి చాలా మంది ఈ కార్ ని కొనుగోలు చేసిన అసలు కారణం ఇది ఒక లిమిటెడ్ మరియు ఎక్స్క్లూజివ్ ఎడిషన్ అని నమ్మడం. కానీ ఇప్పుడు అదే ఎడిషన్ మళ్ళీ వస్తే లేదా నంబర్స్ డూప్లికేట్ అయితే ఆ ప్రత్యేకత తగ్గిపోతుంది. కస్టమర్స్ దృష్టిలో చూస్తే లిమిటెడ్ ఎడిషన్ అంటే నిజంగా లిమిటెడ్ గా ఉండాలి, లేకపోతే అది కేవలం ఒక మార్కెటింగ్ ట్యాగ్ గా మారిపోతుంది. చివరికి ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది. మనం కొనుగోలు చేస్తున్నది నిజంగా ఎక్స్క్లూజివ్ ప్రొడక్టేనా లేక కేవలం ఎక్స్క్లూజివ్ అనే ఫీలింగ్ మాత్రమేనా?